అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి కానుక తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మే 27, 2026 రోజున కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ పరిధిలో స్వయం సహాయక సంఘాల జనరల్ బాడీ సమావేశాన్ని పురస్కరించుకుని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింగం గారితో పాటుగా స్థానిక కాంగ్రెస్ పార్టీ పెద్దలు పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింగం గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని, మహిళా సాధికారతే లక్ష్యంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపడుతోందని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను రూపొందించిందని అన్నారు. మహిళలకు ఫ్రీ బస్ లాంటి సౌకర్యాలు, అనేక పథకాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అమల్లోకి తెచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి వరాల నరసింగం గారు మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వరాల నరసింగం గారు స్థానిక పెద్దలు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వరాల నరసింగం గారితో పాటుగా స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరిధిలో ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనటువంటి గౌరవ మహిళా సోదరిమణులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు పెద్దలు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశిస్తున్న ఈ ఇందిరమ్మ మహిళా శక్తి యొక్క చీరల పంపిణీ కార్యక్రమం డివిజన్లో ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రథమంగా మహిళా సంఘంలో సభ్యులందరికీ దాదాపు ఈ డివిజన్కు 1500 పైచిలకు చీరలు రావడం జరిగింది. అందులో ప్రథమంగా మహిళా సంఘాల వారికి, మహిళా సోదరిమణులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన వాటికి కూడా మహిళలందరికీ కూడా వస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ప్రతి ఆడబిడ్డకు చీర ఇవ్వాలన్న తలంపుతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు నాణ్యమైన చీరలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో మాదిరిగా కాకుండా ఈరోజు పంపించేసినటువంటి చీరలు నాణ్యమైనవి. ప్రతి సోదరి తాను ఆడబిడ్డ అని భావించి, ఆడబిడ్డ ఏ విధంగా అయితే పండుగలకు ఇంటికి వస్తారో, వచ్చినప్పుడు ఆడబిడ్డలను ఏ విధంగా చీర పెట్టి సత్కరిస్తారో అసంటి చీరలు, నాణ్యమైన చీరలు గౌరవ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నాణ్యమైన చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమం చేస్తుంది. ఉచిత బస్సు ప్రతి మహిళా సోదరి ఉచితంగా ప్రయాణిస్తుంది. అదే మహిళలు వాడే గ్యాస్ కానీ 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ ఇస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఫ్రీ విద్యుత్ వల్ల అనేక మంది కుటుంబాలు, ముఖ్యంగా పట్టణాల్లో ఎవరైతే రెంట్కు కిరాయికి ఉంటున్నారో వాళ్ళకి అనేక విధాల ఉపయోగం అవుతుంది. అంతో ఒక్కొక్కరికి 1000 రూపాయలు, 1500 బిల్లు వస్తుండే. ఇప్పుడు ఫ్రీ విద్యుత్ వల్ల వాళ్ళకు అనేక ఆర్థిక భారం తగ్గుతుంది. వాళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంటూ, అందుకు మనందరం మన డివిజన్ పక్షాన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు చీరల కార్యక్రమానికి వచ్చినట్టు మహిళా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తూ, మరియు కాంగ్రెస్ నాయకులు కానీ మన డివిజన్ పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతుంది. మాట్లాడు మన 21 డివిజన్ మహిళా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తున్న సందర్భంగా ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి మహిళలందరికీ, ఈ గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ, మరి ప్లస్ ఈ చీరలే కాకుండా ఉచిత విద్యుత్ కానీ, ఉచిత బస్ ప్రయాణం కానీ,
మహిళలకు ఎన్నో సేవలు చేస్తూ గ్రూపు వాళ్ళకు రుణాలు కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరినీ ఎవరకు ఆడబిడ్డలను అందరినీ ఒక సంత అక్కజల్లగా భావిస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ ఇలాంటి ప్రోగ్రామాలు చాలా చేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మరియు మహిళా సోదరులందరికీ ధన్యవాదాలు. పేదల నేస్తం, ఇందిరమ్మాస్తం, పేదల నేస్తం. ఇప్పుడే కాదు, ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడే కాదు, గతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో పేదలకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇదంతా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంటే ఆయన చేసినటువంటి కార్యక్రమంలో పేదల పిల్లలు ఇంజనీర్లు కాగలిగినారు, డాక్టర్లు కాగలిగినారు. ఎంతో ఎత్తుకు ఎదిగినటువంటి మన పిల్లలు కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోనే ఎదిగిందని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. ఇది నిజ సత్యం. ఇది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రాజీవ్ గృహల్ప ఇండ్లు ఇవి ఇచ్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే అని చెప్పి మనం మర్చిపోవద్దు. ఇప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అందులో కరెంటు కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, అదేవిధంగా గ్యాస్ కావచ్చు, ఇప్పుడు చీరల పంపిణీ కావచ్చు, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఇంకెన్నో కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి చీరలు మన మహిళలకు గతంలో ఇచ్చినటువంటి చీరలకు చాలా డిఫరెంట్ ఉన్నదని చెప్పి మనం అనుకోవాలి. గతంలో ఇచ్చినటువంటి చీరలు కనీసం ఒక పేద కూలి కూడా కనీసం ఎవ్వరు కూడా కట్టుకోలేని విధంగా ఉండేది. అది మనం గమనించాలి. ఇప్పుడు అది కాకుండా ఖచ్చితంగా ఒక ఆడబిడ్డ ఈ చీర కట్టుకునే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రవేశపెట్టినందుకు మనం తనకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా ఈ 21 డివిజన్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం మన అదృష్టంగా భావించాలి. ఎక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు మన 21 డివిజన్లో జరుగుతూ ఉన్నాయి. మన నర్సింగన్న మన అదృష్టంగా భావించుకుందాం. అన్నగారి యొక్క నాయకత్వం, నర్సింగన్న గారి నాయకత్వం. అస్సలాముఅలైకుం. రేవంత్ అన్న పక్షాన మా సీఎం గారు ఇందిరమ్మ పథకం చీరలు పంచారు. ఈ 21 డివిజన్లో ఫస్ట్ టైం ఇటువంటి చీరలు ఇందిరమ్మ పథకం పంచుడు. వారు మా కార్పొరేటర్ నర్సింగన్న గారు ఈ వాడలో అందరినీ తీసుకుంటూ పని చేసుకుంటూ అందరినీ పిలిపించి ఈ పంపిణీ చేస్తారు. ఇంతమంది ఏ కార్పొరేటర్ కూడా అలాంటి పని చేయలేదు. కానీ అన్న మాత్రం 100% ఏ పని అయినా కానీ నిలబడి అందరినీ పిలిపించి పనిచేస్తారు. శుక్రియా. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్ కరీంనగర్ అండ్ శ్రీ చైతన్య విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, ఎస్విజేసి విద్యా సంస్థలు, పారడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, మానేర్ స్కూల్స్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్, ఆటమ్ క్లాసెస్, వివేకానంద విద్యానికేతన్ భగత్ నగర్ కరీంనగర్. टीडी न्यूज़ के नॉर प्लीज सब्सक्राइब. अस्सलाम वालेकुम, नमस्कारम, धन्यवादाలు.